పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ స్టార్టింగ్లో అద్భుతమైన సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టి తెలుగు యూత్ని అట్రాక్ట్ చేశాడు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమా మీద డెడికేషన్ తగ్గించాడు. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకిచ్చే వాల్యూ వేరు. ప్రతి సినిమా విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతూ టెక్నికల్గా సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళేవాడు. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్లో వచ్చిన సినిమా బద్రీ. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్కి ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అసలు తెలుగు సినిమాకి యాటిట్యూడ్ అంటే ఇలా ఉంటుంది అని నేర్పించిన సినిమా బద్రీ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ టైం వచ్చినట్లే ఉంది. రీసెంట్ టైమ్స్లో సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేయటం ఒక ట్రెండ్గా మారింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అలానే మహేష్ లిస్ట్లో కూడా విడుదల కావాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇంకా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తమ్ముడు, తొలి ప్రేమ, జల్సా, గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ చాలామంది ఎదురు చూస్తున్న సినిమా బద్రీ. ఆఖరికి ఖుషీ సినిమా కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖున బద్రీ సినిమాను విడుదల చేయబోతున్నట్టు సమాచారం వినిపిస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. బద్రీ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. వాస్తవానికి బద్రీ సినిమా వెనకాల చాలా కథ ఉంది. పవన్ కళ్యాణ్ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నాడు అని తెలిసి కెరియర్ స్టార్టింగ్లో ఈయనతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశాడు పూరి జగన్నాథ్. కానీ అప్పటికి పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా పూరి చూడలేదు. పవన్ కళ్యాణ్కి కెమెరామెన్ చోటా కే నాయుడు మంచి స్నేహితుడు కావటంతో మొదట చోటా ఇంప్రెస్ అయ్యేలా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను చెప్పేశాడు. ఆ కథ నచ్చిన చోటా కే నాయుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇప్పించాడు. పవన్ కళ్యాణ్కి బద్రీ కథ చెప్పి ఇంప్రెస్ చేశాడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ మార్చమంటే వారం రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ అదే క్లైమాక్స్ చెప్పాడు పూరి జగన్నాథ్. దానికి పవన్ కళ్యాణ్, మీ క్యారెక్టర్ ఏంటో టెస్ట్ చేయటానికి అలా చెప్పాను, మనం సినిమా చేస్తున్నామని మాటిచ్చి చేశాడు.